12 ఏళ్ల వయసులో తన నటనకి మహా గొప్ప నటులే ఈమెను చూసి నోరెళ్లబెట్టారు. చేసింది చిన్న వయసులో, పైగా పోషించింది మామూలు పాత్ర కాదు, ఏకంగా సీతమ్మ వారి పాత్ర. ఇక ఆ సినిమాలోని ఆమె హావభావాలకి, నటనకి అందరూ నోరెళ్లబెట్టారు. ఈమె చిన్నపిల్ల కాదురా, చిచ్చర పిడుగు అని అన్నారు. మరి అంత మంచి సినిమాలో నటించి సీతమ్మ వారి పాత్రని పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది ఎవరయ్యా అంటే మనందరికీ బాగా తెచ్చుకున్న ఆర్టిస్ట్ స్మితా మాధవ్. ఈమె పేరు చెప్పగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చే సినిమా బాలరామాయణం. అందులో సీతమ్మ వారి పాత్రలో నిజంగా సీతమ్మలా జీవించింది అని చెప్పవచ్చు. 1996లో ఎంఎస్ రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అందరి చిన్న పిల్లల్ని పెట్టి తీసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి పౌరాణిక పాత్రను పోషించడానికి మహా నటులే జంకుతూ ఉంటారు. అలాంటిది ఇంత పెద్ద సినిమా, అందులో ఒక గొప్ప ఖండ కావ్యాన్ని చిన్న పిల్లల్ని పెట్టి తీయడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో రాముల వారి పాత్రలో మన జూనియర్ ఎన్టీఆర్, సీతమ్మ వారి పాత్రలో స్మితా మాధవ్ పోటాపోటీ పడి నటించారని చెప్పవచ్చు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఆ వయసులోనే నటనలో అంత ప్రతిభను కనబర్చి ఇక ఇప్పుడైతే ఏ రేంజ్ లో ఉన్నాడో మనం చెప్పలేం. కానీ స్మితా మాధవ్ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ సినిమాలో కనిపించిన తర్వాత మళ్లీ సినిమా రంగం వైపు అడుగు పెట్టలేదు. ఇక దానికి కారణం ఏంటయా అంటే ఆమెకి క్లాసికల్ డాన్స్ పై ఉన్న మక్కువ. ఈ సినిమా తర్వాత స్మితా మాధవ్ కి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ వాటన్నిటిని సున్నితంగా తిరస్కరించింది. ఇక క్లాసికల్ డాన్సర్ గా నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ రేంజ్ లో మంచి పేరును సంపాదించుకుంది. ఎన్నో డాన్స్ షోస్ లో పాల్గొని మంచి నాట్యకారిణిగా గుర్తింపు సంపాదించుకుంది ఈమె. అయితే మనందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటా అంటే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ స్మితా మాధవ్ బుల్లితెరపై కనిపించడం. అవునండి, ఈమె బుల్లితెరపై కూడా కనిపించింది. ఇక అది కూడా ఎలాగయా అంటే శాస్త్రీయ సంగీత నృత్యంపై ఉన్న మక్కువతో టీటీడీ ఛానల్ వాళ్లు ప్రసారం చేసిన అన్నమయ్య సంకీర్తనార్చనలో దాదాపు సంవత్సరం పైగా ఎపిసోడ్లకి హోస్ట్ గా వ్యవహరించింది. అంతేకాదు జెమినీ టీవీలో ప్రసారమైన జయం మనదే అన్న ప్రోగ్రామ్ లో కూడా కనిపించింది. ఇలా తాను సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెర రంగంపై మనల్ని అలరిస్తూనే ఉంది. కేవలం డాన్సర్ మాత్రమే కాదు, ఈమె MBA వరకు చదువుకుంది. కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన స్మితా మాధవ్ ని కనుక భరతనాట్యంలో చూస్తూ ఉంటే అందరూ అలా కళ్ళిప్పకుండా చూడవలసిందే. అంత మంత్రముగ్ధుల్ని చేస్తోంది ఈమె నాట్యం. కేవలం కళ్లతో హావభావాలను పలికిస్తూ మనల్ని అందరినీ ఇంకో లోకానికి తీసుకెళ్లిపోతుంది. అలా ఉంటుంది ఈవిడ భరతనాట్యం. ఒక పెద్ద ఫైనాన్స్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తుంది. మరి స్మితా మాధవ్ కి సంబంధించిన ఒక వ్యక్తిగత విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటా అంటే ఈమె భర్త ఎవరో తెలిస్తే మాత్రం మనందరం ఆశ్చర్యపడవలసిందే. స్మితా మాధవ్ కి పెళ్లైంది. ఈమె పెళ్లాడిన భర్త మన భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే రాజాజీ మనవడు. అవునండి, రాజాజీగా పిలువబడిన చక్రవర్తి రాజగోపాలాచారి గారు ఉన్నారా, ఆయన మనుమనవడు ఇతను. చక్రవర్తి రాజగోపాలాచారి అంటే మరెవరో కాదు, మన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక ఈయన మనవడే సిఆర్ కేశవన్ని ప్రేమించి పెళ్లాడింది. ఇక ఇతడు కూడా మామూలు వ్యక్తి ఏం కాదండి. అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేత. కానీ రాజకీయం మీద ఉన్న ఇంట్రెస్ట్, అందులోనూ రాజకీయ వారసుడిగా తనకున్న కంపెనీలని అన్నిటినీ అక్కడ వదిలేసుకుని ఇండియాకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయంలో అడుగుపెట్టి కొంత ప్రజాసేవ చేస్తున్నాడు ఇతడు. నిజంగా ఇంత గొప్ప వ్యక్తి ముని మనవడిని మన స్మితా మాధవ్ పెళ్లాడింది. స్మితా మాధవ్ సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ ఇప్పుడు డాన్సర్ గా, మామూలు డాన్సర్ గా కాదు, ప్రముఖ డాన్సర్ గా సొంతంగా వర్ణ అన్న ఒక డాన్స్ స్కూల్ ని స్టార్ట్ చేసి ఎందరికో డాన్స్ లో శిక్షణ ఇస్తూ ఉంటే, ఇంకో పక్క భర్త తనకున్న ఆస్తులన్నింటినీ కాదని చెప్పి ఇండియాకి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో పాల్గొంటూ సమాజ సేవ చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ స్మితా మాధవ్ పెళ్లాడిన భర్త విషయం గురించి వింటుంటే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.